ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 51 మ్యాచెస్ జరిగాయి. ఈ మ్యాచ్లకు గాను అన్ని జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు చూస్తే ఇలా ఉన్నాయి. నెంబర్ 1 ఆర్ఆర్ జట్టు 10 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి 2 ఓటమి పాలై 16 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆర్ఆర్ జట్టుకు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్కు వెళ్తుంది. 4 ఓడిపోతే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 2 కేకేఆర్ జట్టు 9 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో 3 ఓటములతో 12 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్కు ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5లో 3 గెలిస్తే కేకేఆర్ జట్టు ప్లే ఆఫ్కు చేరుతుంది. 2 గెలిస్తే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్కు చేరవచ్చు. నెంబర్ 3 ఎల్ఎస్జీ 10 మ్యాచ్లు ఆడి 6లో విజయం సాధించి 4లో ఓటమి పాలై 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఎల్ఎస్జీ జట్టుకు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 మ్యాచ్ల్లో 3 గెలిస్తే ప్లే ఆఫ్కు చేరుతుంది. 2 గెలిస్తే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్కు చేరవచ్చు. నెంబర్ 4 ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్లు ఆడి 6లో విజయం సాధించి 4లో ఓటమి పాలై 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ జట్టుకు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4లో 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. 2లో గెలిస్తే రన్ రేట్ ద్వారా చేరవచ్చు. నెంబర్ 5 సిఎస్కే 10 మ్యాచ్లు ఆడి 5లో విజయం సాధించి 5లో ఓటమి పాలై 10 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. సిఎస్కే జట్టుకు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4లో 4 గెలిస్తే ప్లే ఆఫ్స్కు చేరవచ్చు. 4లో 3 గెలిస్తే రన్ రేట్ ద్వారా చేరవచ్చు. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లు ఆడి 5లో విజయం సాధించి 6లో ఓటమి పాలై 10 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3లో 3 గెలిస్తే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్కు చేరవచ్చు. నెంబర్ 7 పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లు ఆడి 4లో విజయం సాధించి 6లో ఓటమి పాలై 8 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్కు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4లో 4 గెలిస్తే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్కు చేరవచ్చు. నెంబర్ 8 గుజరాత్ టైటాన్స్ మొత్తం 10 మ్యాచ్లు ఆడి 4లో విజయం సాధించి 6లో ఓటమి పాలై 8 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ టైటాన్స్కు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4లో 4 విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్కు చేరవచ్చు. నెంబర్ 9 ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్లు ఆడి 3లో విజయం సాధించి 7లో ఓటమి పాలై 6 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్కు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4లో 4 గెలిస్తే ప్లే ఆఫ్కు వెళ్ళవచ్చు, కానీ ఇది క్లిష్టంగా ఉంటుంది. నెంబర్ 10 ఆర్సీబీ మొత్తం 10 మ్యాచ్లు ఆడి 3లో విజయం సాధించి 7లో ఓటమి పాలై 6 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4లో 4 విజయం సాధిస్తే రన్ రేట్తో కూడా వెళ్ళవచ్చు, కానీ ఇది క్లిష్టంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ప్లే ఆఫ్స్కి వెళ్ళే 4 జట్ల వివరాలను కామెంట్ల రూపంలో ప్రిడిక్షన్ చేయండి.